ఈవీఎంలు ఇప్పుడు వాస్తవంగా ఎలక్షన్ రూల్స్ పెట్టాలనుకుంటోంది అమెరికా. దాంట్లో భాగంగా ఒకే రోజున ఎన్నికలు, ఐడి కార్డు, ఈ సిస్టమ్. అయితే ఈవీఎంలకు సంబంధించిన చర్చ వస్తే తులసి గబార్డ్ ఎవరైతే అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఈవీఎంని సులభంగా హ్యాక్ చేయొచ్చు అంటిచ్చినటువంటి స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. ఆమె ఏం మాట్లాడిందో ఒక్కసారి విందాం. Electronic voting systems. We have evidence of how these electronic voting systems have been vulnerable to hackers for a very long time and vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity of our elections. ఇది ఆమె చెప్తున్నటువంటిది. ఈవీఎంలు హ్యాక్ చేసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది, అది తమ విచారణలో తేలింది అన్నటువంటి. దీంతో ఇప్పుడు మళ్ళీ మరొకసారి దేశంలో చర్చకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే అట్లాగా చేసి చూపించమని ఇంతకుముందు ఎన్నికల సంఘం సవాల్ విసిరి ఓపెన్గా డేట్స్ కూడా ఇచ్చి చూపించింది. బట్ ఎవరు చూపించలేకపోయారు.